పోవాలంటే ఒక పరిశుద్ధుడు రక్తం చెల్లించబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరైనా ఉండాలంటే ఈ భూమి మీద ఒక్కడే, అందరూ పాపం చేసేవాడు. ఇది మా పదం కదా. అందుకే పాప పరిహారం చెల్లించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్ల, ఏంటి బొచ్చుక పిలుచువాని ఎదుట నిలబడిన గొర్రెల వచ్చి ఈ భూమి మీద మనుషులంతా పాపం కోసం ఆయన బలియాగం అయిపోయాడు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచి ఏం పవర్ దేవుని చూచారు. ఏమి ఆత్మ విషయమై జనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఏమి పెద్దయ్య ఏమి ఇది మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అవుతున్నారు. ఆత్మ ఉన్నంత వరకే మనుషులు, ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఏమి లాభం. అది మట్టిలో కలిసిపోతుంది ఆత్మ శరీరము. ఆత్మ నరకానికి సాగిపోతుంది. ఆ నరకానికి వెళ్ళకుండా కాపాడడానికి యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి మానవులందరికీ ఆయన ధరించాడు. మన తరపు చేసిన పాపంలో ఆయన మన కాలు చేసిన పాపంలో ఆయన కాల్చుతూ, మన శత్రువులకు చేసిన పాపంలో ఆయన సమాధిలోనికి వెళ్ళి 3వ దినంలో సజీవుడికి వచ్చాడు. యేసుక్రీస్తు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఎందుకు రాడని చెప్పాడు. ఎవరు పవన్? అందుకే యేసుక్రీస్తును నమ్మితే నిత్య జీవం ఉంది. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఎంత ఘోర పాపికైనా క్షమించే సౌహృదయం ఆయనకు ఉంది. ఏం పెద్దమ్మా, ఈ రాత్రి వేళ ఈ పగటి వేళ మేము ఎందుకు వచ్చి ఈ ఎండలో ఎందుకు చెప్తున్నారంటే, ఒకరోజు మనం అందరం కూడా చచ్చిపోతాం. ఏమి వెనక ముందు కదా, వెనక ముందు చనిపోయినా పరలోక రాజ్యం కావాలి కదా. అందుకే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాము, ప్రాణం ఉండగానే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు. ఏమ్మా తల్లి, ప్రాణం ఉండగానే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు. ఎంత ఘోర పాపికైనా క్షమించి ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. ఏం తల్లి పెద్దన్నా, మరి ప్రభు నమ్మండి, మీ విజయవాన్ని పొందండి. ప్రభు లోక రక్షకుడు, ఈ లోకానికి వచ్చిన సజీవుడైన దేవుడు. ఏమన్నా